మేము ఎన్ఐటెన్లో ఒక్క వర్క్ ఫ్లో బిల్డ్ చేయడానికి చాలా టైం తీసుకుంటాం. కానీ ఈ ఎన్ఐటెన్ హ్యాక్స్తో మీరు 50 to 80% ఆఫ్ టైం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఈ టిప్స్ అన్ని మీ వర్క్ ఫ్లోస్ బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూడండి, నేను వీడి మీద ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాను. ఇంకా స్టెప్ బై స్టెప్ వెళ్దాం, ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ ఒక డాక్యుమెంట్ అయితే రెడీ చేశాను ఈ మొత్తం టిప్స్ మీద. ఈ డాక్యుమెంట్ నేను మా టెలిగ్రామ్ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, జాయిన్ అయిపోయి డౌన్లోడ్ చేసుకోండి. అసలు ఈ డాక్యుమెంట్ ఏంటంటే వీటిలో కొన్ని టిప్స్, హ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. వీటిలో కొన్నిటితో మనం చాలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కానీ, సేమ్ నోడ్ ఒకే వర్క్ ఫ్లోలో చాలా చోట్ల వాడడం కానీ, సేమ్ వర్క్ ఫ్లో కాకుండా వేరే వర్క్ ఫ్లోస్లో సేమ్ నోడ్ వాడడం కానీ, మన అకౌంట్లో క్రెడెన్షియల్స్ మార్చుకోవడం కానీ, మన వర్క్ ఫ్లోస్లో ఏపీఐ కీస్, టోకెన్స్ ప్రతిసారి మార్చుతూ ఉండడం, ఏమైనా ఎర్రర్ వస్తే మళ్ళీ స్టార్ట్ నుంచి మొత్తం డీబగ్ చేయడం, వర్క్ ఫ్లోస్ అనేవి ప్రాపర్గా లేకపోవడం, ఒకే వర్క్ ఫ్లోని మళ్ళీ రెప్లికేట్ చేసుకుంటే మనకి వర్క్ తక్కువ అయినట్టు చేసుకోవడం, ఒకే వర్క్ ఫ్లోని వేరే క్లయింట్కి రెప్లికేట్ చేసుకోవాలంటే మనకి వర్క్ తక్కువ అయ్యేలా చేసుకోవడం, టెస్టింగ్ స్పీడ్గా చేయడం, ఆటోమేటిక్గా ఎర్రర్ అనేది హ్యాండిల్ చేయడం, ఇలాంటివన్నీ దీంట్లో ఇంక్లూడ్ చేశాను అనమాట. మొత్తం 2 వీడియోస్ అయితే వస్తాయి దీని మీద. ఇది ఒక వీడియో, దీని తర్వాత ఇంకో వీడియో రిలీజ్ చేస్తాను. దాంట్లో ఏముంటాయి అంటే మొత్తం ఎర్రర్ హ్యాండ్లింగ్, ఫ్లోస్ అవన్నీ ఉంటాయి అనమాట. ఈ 2 వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. చాలా టైం అనేది సేవ్ చేసుకోవచ్చు మీరు. ఇంకా మీ ఎన్ఐటెన్ కాన్సెప్ట్స్ కూడా చాలా బిల్డ్ అవుతాయి. మీ బిల్డింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. వీటిలో కొన్ని మీకు తెలిసినవి కూడా ఉండొచ్చు స్టార్టింగ్ లో, అలానే మొత్తం తెలిసినవే ఉండవు. అందుకు ఒకసారి లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసినందుకు మీకు కొన్ని కొత్త విషయాలు అయితే తెలుస్తాయి, లేకపోతే ఉన్న విషయమే కాస్త ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. అందుకు అస్సలు మిస్ అవ్వద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంక లేట్ చేయకుండా ఫస్ట్ హ్యాక్ అయితే చూసేద్దాం. చూడండి, ఇక్కడ పిన్ డేటా అండ్ ఎడిట్ డేటా అని ఉంది కదా. ఇప్పుడు మనం ఫస్ట్ వర్క్ ఫ్లో చూద్దాం. ఇది లాస్ట్ వీడియోలో నేను కాంటాక్ట్ పీడిఎఫ్ అనే ఒక వర్క్ ఫ్లో చేశాను, అదనమాట. మీకు వర్క్ ఫ్లో గురించి తెలియాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ రిఫరెన్స్ చెప్తున్నాను. జస్ట్ నేనేం చెప్తాను అది వినండి చాలు. చూడండి, మనకి ఇక్కడ పిన్ అండ్ ఎడిట్ డేటా అనమాట. ఇదేంటంటే మన నోట్స్ ని పిన్ చేసుకోవడం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆ నోడ్ నుంచి డేటా అనేది అవుట్పుట్ గా వస్తుంది కదా. ఆ ఇన్పుట్ ఇచ్చిన డేటా, అవుట్పుట్ వచ్చిన డేటా, ఈ మొత్తం ఫిక్స్ చేసుకోవడం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే అవుట్పుట్ అనేది ఫిక్స్ చేసుకోవడం. సింపుల్ గా చెప్పాలంటే ఆ నోడ్కి, ఆ పర్టికులర్ నోడ్కి అవుట్పుట్ అనేది ఫిక్స్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫామ్ అనే నోడ్ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి. ఈ నోడ్ని ఏం చేస్తాం, మనం పిన్ చేస్తాం. పిన్ చేసినప్పుడు ఈ ఫామ్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో ఇందాక, ఇదేనైతే పిన్ చేసామో అవుట్పుట్ డేటా అనేది అంతే ఉంటుంది. ఇంకా మనకి ఇన్పుట్ అనేది ఏమొచ్చినా, ఏది జరిగినా అవుట్పుట్ అనేది అదే ఉంటుంది అనమాట. ఏ సినారియోలో అయినా అదే పిన్ డేటా. మనం టెస్టింగ్ చేసుకునేటప్పుడు ఇలాంటివి చాలా యూజ్ అవుతాయి అనమాట. అది మనం టెస్టింగ్ చేసినప్పుడు తెలుస్తుంది. జస్ట్ ఇప్పుడు నేను చెప్పేవి మొత్తం గుర్తుంచుకోండి, మీకు ఫ్యూచర్ వర్క్ ఫ్లోస్లో బిల్డ్ చేసేటప్పుడు ఈ మొత్తం గుర్తొస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఎలా వాడాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లో చూడండి, సేమ్ అదే ఫ్లో ఇక్కడ పెట్టేశాను అనమాట. కాకపోతే ఇక్కడ పిన్ అయ్యలేదు డేటా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఫామ్ ఫిల్అప్ చేయమని డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ డెమోకి ఏదో ఒకటి ఫిల్ చేస్తాను. చూడండి, సబ్మిట్ అనేది క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఫామ్ సబ్మిట్ అయింది, ఇలా మొత్తం జనరేట్ అవుతుంది. చూడండి, మనకి వర్క్ ఫ్లో అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది, బాగానే ఉంది. ఇప్పుడు కానీ మనం తర్వాత ఈ వర్క్ ఫ్లోని ఎడిట్ చేయాలనుకున్నాం అనుకోండి, లేకపోతే ఏమైనా నోట్స్ అనేవి యాడ్ చేయాలనుకున్నాం, లేకపోతే ఎగ్జిస్టింగ్ నోట్స్లోనే వేరే ఫీచర్స్ అనేవి యాడ్ చేయాలనుకున్నాం. అది మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం టెస్టింగ్ చేయాలి కదా, మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయాలి కదా. కానీ అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ ఫామ్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేస్తే మళ్ళీ ఫామ్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒకే ఫామ్, ఇప్పుడు దీన్ని పీ మీద క్లిక్ చేయండి. పీ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా పిన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేసినా మీకు ఫామ్ అనేది రాదు. ఈ నోడ్ వదిలేసి మొత్తం ఈ నోట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేస్తే ఇంకా ప్రతి నోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, అదే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నోడ్ అనేది యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈమెయిల్ నోడ్ అనేది యాడ్ చేసాం అనుకోండి. ఈమెయిల్ యాడ్ చేసాం, సెండ్ ఏ మెసేజ్ అని యాడ్ చేస్తాం. ఇక్కడ నాకేం కావాలి, ఈ ఫ్లోలో ఇది ఎడిట్ చేయాలి కాబట్టి ఇక్కడికి డేటా రావాలి. ఇక్కడికి డేటా రావాలి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇక్కడ మొత్తం ఎడిట్ చేస్తూ ఉండాలి ప్రతి వర్క్ ఫ్లో, ప్రతి నోడు. అందుకు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఉన్నాయి కదా, ఈ మొత్తం పిన్ చేసేస్తాను. ఈ మొత్తం ఏదైతే ఉన్నాయో అవి మొత్తం సెలెక్ట్ చేసి పీ మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా డేటా అనేది పిన్ అయిపోతుంది. ఇంక తర్వాత ఈ నోడ్లో మనం ఎడిట్ చేసినప్పుడు ఇవన్నీ వాడుకోవచ్చు అనమాట. అలా యూస్ అవుతుంది. మనం ప్రతిసారి ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో అనేది క్లిక్ చేసినప్పుడు జస్ట్ ఈ ఒక్క నోడే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఏదో ఒకటి పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఈ వర్క్ ఫ్లో మొత్తం ఎగ్జిక్యూట్ చేసినా ఇవేమి ఎగ్జిక్యూట్ కావు, జస్ట్ ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. చూడండి, ఇది ఒకటే ఎగ్జిక్యూట్ అయిపోయింది. అదే నేను ఇక్కడ
ఇది కూడా పిన్ తీసాను అనుకోండి, ఈ రెండే ఎగ్జిక్యూట్ అవుతాయి. చూడండి, ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేశాను, ఇదొకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇదొకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతే. ఇలా వర్క్ అవుతుంది అనమాట పిన్ అనేది. ఇలా వర్క్ అవుతుంది అనమాట పిన్ అనేది. ఇది మీకు మీ వర్క్ ఫ్లోస్లో చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పాయింట్ చూసేద్దాం, కాపీ అండ్ డిబగ్ టు ఎడిటర్. ఇదేంటంటే మన ఎడిటర్లో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ మొత్తం పిన్ తీసేయండి. ఇది మొత్తం మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లియర్ ఎగ్జిక్యూషన్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. మీకు మొత్తం నార్మల్ వర్క్ ఫ్లోలా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఇందాక మీరు టెస్ట్ చేశారు కదా, సేమ్ దాంతో మీరు ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అందుకు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఎగ్జిక్యూషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట. ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్ళండి. మీకు ఇక్కడ మొత్తం కనిపిస్తాయి, ఏమేమి ఎగ్జిక్యూట్ చేశారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేశారు, ఏమేమి వాడారు, ఏమేమి నోట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయని మొత్తం ఉంటాయి అనమాట, టైంతో సహా. లేటెస్ట్ ఎగ్జిక్యూషన్స్ అనేవి టాప్లో ఉంటాయి. ఈ 2 నోట్స్ కాకుండా అన్ని పిన్ చేసాం కదా, సేమ్ ఇదే. ఇప్పుడు నేను మళ్ళీ టెస్ట్ చేయాలనుకోండి, ఈ ఫ్లో ఉంది కదా, ఈ ఫ్లోని నేను మొత్తం ఎడిట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తానంటే ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్ళి, నా దగ్గర డేటా ఇక్కడ లేకపోతే ఇక్కడ ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్ళి కాపీ టు డేటా అని క్లిక్ చేస్తే మనకు ఆ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ ఫామ్ ఫిల్అప్ డీటెయిల్స్ అంటే ఈ ఎగ్జిక్యూషన్ అయినప్పుడు ఫామ్ ఫిల్అప్ డీటెయిల్స్ ఏమున్నాయి, కాపీ ఏం డేటా కాపీ అయింది, ఏ డీటెయిల్స్ కాపీ అయ్యి, అవి మొత్తం మనం ఇక్కడ కావాలంటే చూసుకోవాలంటే జస్ట్ ఇక్కడ ఆన్ చేసి చూసుకోవచ్చు. కానీ నాకు డీటెయిల్స్ మొత్తం అక్కడ ఎడిట్ చేసుకోవాలనుకుంటే అక్కడికి ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకుని ఏం చేస్తాం, ఎడిట్ చేసుకున్నప్పుడు మనకి జస్ట్ ఫస్ట్ నోట్ అనేది పిన్ అయిపోయి వస్తుంది, తర్వాత నోట్స్ పిన్ కావు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 3 నోట్స్ ఎడిట్ చేశాను అనుకోండి, నాకు ఈ నోట్స్ మొత్తంతో సేమ్ డేటా ఉన్నది, సంబంధం లేదు కాబట్టి ఈ 3 నోట్స్ పిన్ చేసుకొని ఎగ్జిక్యూట్ వర్క్లో క్లిక్ చేసి ఇక్కడ ఈ మొత్తం ఎడిట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలా వర్క్ అవుతుంది ఈ ఎగ్జిక్యూషన్స్ అనేవి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డేటా ఉంది, ఇక్కడ ఇలా ఒక వర్క్ ఫ్లో అయింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫామ్ ఫిల్అప్ చేసాం, ఇక్కడ ఈ ఎగ్జిక్యూషన్లో వేరే ఫామ్ ఫిల్అప్ చేసాం అనుకోండి, దీంట్లోకి వెళ్తాం. దీంట్లోకి వెళ్ళి ఏం చేస్తామంటే కాపీ టు ఎడిటర్ అని క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేసిన వెంటనే సేమ్ ఇలా వస్తుంది. అన్పిన్ మీద క్లిక్ చేస్తారు, ఇలా మొత్తం డేటా వస్తుంది. ఈ డేటా మొత్తం ఏంటి, మనం ప్రీవియస్గా ఫామ్ ఫిల్అప్ చేసి ఉంటాం కదా ఈ వర్క్ ఫ్లో ఎగ్జిక్యూషన్ కోసం, ఆ ఫామ్ ఫిల్అప్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి అనమాట. ఈ ఫామ్ ఫిల్అప్ డీటెయిల్స్తో మనం మళ్ళీ ఇప్పుడు మోడర్న్ వర్క్ ఫ్లో అంటే మనం ఎడిట్ చేసిన వర్క్ ఫ్లోని టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ ప్రీవియస్గా ఉన్న ఫామ్ డీటెయిల్స్ మొత్తం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అవి ఆ ఎగ్జిక్యూషన్లో కాపీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యూస్ అవుతుంది అనమాట ఈ వర్క్ ఫ్లో. ఇది కాకుండా మనం ఇది ఎప్పుడు చేస్తున్నాం, ఇది ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లోనే చేసాం. కానీ మనకేంటంటే మనకి నార్మల్ ప్రొడక్షన్ లెవెల్లో ఎగ్జిక్యూషన్స్ అవుతాయి కదా, అది మనం ఎగ్జిక్యూట్ వర్క్ ఫ్లో క్లిక్ చేసి చేయము. ఇక్కడ పబ్లిష్ చేస్తే చూడండి, ఇక్కడ పబ్లిష్ చేస్తే మనకి గాట్ అని ఇక్కడ ఫామ్ ఫిల్అప్ లింక్ వస్తుంది. ప్రొడక్షన్ URL ఉంది కదా, అది కాపీ చేసుకుంటే మనం నార్మల్గా ఇక్కడ పెట్టేస్తాం అనమాట. ఇక్కడ నార్మల్గా మన యాడ్స్లో కానీ మన వెబ్సైట్లో కానీ ఇలా ఫామ్స్ ఉంటాయి కదా, ఈ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు మనకి ఇక్కడికి డేటా రాదు, అంటే మనకి ఈ బోర్డులో రాదనమాట డేటా. ఎగ్జిక్యూషన్స్లో ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేద్దాం. చూడండి, ఫామ్ ఫిల్అప్ చేశాను. ఇప్పుడు మనకి డేటా అనేది ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ మనకి నార్మల్ టెస్ట్ ఎగ్జిక్యూషన్స్ కాకుండా మనకి ఇక్కడ డేటా అనేది రాదనమాట, అది ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఇక్కడ ఇలా వస్తుంది చూడండి. ఇక్కడ మనం మాన్యువల్గా చేసాం కాబట్టి ఈ సింబల్స్ అనేవి వస్తాయి, మనం ఇక్కడ మాన్యువల్గా చేసాం కాబట్టి. కానీ ఇది ఆటోమేటిక్గా అయిపోయింది. అంటే ఈ ఫామ్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు కదా, ఎక్కడి నుంచి ఎవరు ఫామ్ ఫిల్అప్ చేసినా మనకి ఇక్కడ డేటా అనేది వస్తుంది. అది ఇక్కడికి రాదు, ఎడిటర్కి రాదు. ఎగ్జిక్యూషన్స్లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏం టెస్ట్ సింబల్ లేకపోతే అది ప్రొడక్షన్ లెవెల్ అనమాట, అంటే మనం పబ్లిష్ చేసిన వర్క్ ఫ్లో అది. ఇక్కడ కాపీ టు ఎడిటర్ అని క్లిక్ చేయండి, ఇక్కడ అనిపించేయండి. ఇప్పుడు వాళ్ళు ఏమైతే ఫిల్అప్ చేశారో ఆ డీటెయిల్స్ వస్తాయి. నేను కామం ఒకటే కదా ఫిల్అప్ చేసింది, అదొకటి వచ్చింది అనమాట. చూడండి, ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ డేటాతో మనం మొత్తం వర్క్ ఫ్లో అనేది డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటి, ఇది సక్సెస్ అయినప్పుడు ఇలా వస్తుంది, కాపీ టు ఎడిటర్ అని. ఎర్రర్ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే డిబగ్ ఇన్ ఎడిటర్ అని ఉంది కదా, అది వస్తుంది అనమాట. ఇది కూడా సేమ్ అంతే. అది క్లిక్ చేసినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా రాదనమాట డేటా అనేది. ఒక 3-4 టైమ్స్ చేస్తే మనకి వస్తుంది అనమాట. సరిగ్గా కాస్త లేట్ అవుతుంది ఒక్కోసారి, ఏం పర్లేదు. ఇలా అనమాట బేసిక్గా రీట్రై వర్క్ ఫ్లో అంటే ఒక వర్క్ ఫ్లోని రీట్రై చేయడం. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, ఎగ్జిక్యూషన్స్లో ఉంది కదా, సేమ్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ ఎర్రర్ అనేది. ఈ ఎర్రర్ని మనం ఇక్కడ ఈ సింబల్ కనిపిస్తుంది చూడండి మీకు, దాని మీద క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. రీట్రై విత్ కరెంట్ సేవ్డ్ వర్క్ ఫ్లో, విత్ ఒరిజినల్ వర్క్ ఫ్లో, ఇలా 2 వస్తాయి అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మనం ఎడిట్ చేస్తుంటాం, మొత్తం మాడిఫై చేసి ఉంటాం కదా వర్క్ ఫ్లోని, ఎర్రర్ రాకుండా. అప్పుడు ఏం చేస్తామంటే ఇది క్లిక్ చేస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ ఎగ్జిక్యూషన్ మనం మాడిఫై చేసిన వర్క్ ఫ్లోలో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి అది ఎర్రర్ వస్తుందా రావట్లేదా, మన వర్క్ ఫ్లో బాగానే ఉందా, బాగానే మాడిఫై అయిందా అని తెలుస్తుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది ఇది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్.
ఈ మధ్య మేము కంప్లీట్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఆటోమేషన్స్ మాస్టర్ కోర్స్ అయితే రిలీజ్ చేసాము. కంప్లీట్ తెలుగులో 20+ అవర్స్ అయితే ఉంటుంది. ఈ కోర్స్ అయితే ఇప్పుడు ఆఫర్లో ఉంది. జస్ట్ 3,000కే ఇస్తున్నాము. మొన్నటి వరకు 8,000 వరకు పెట్టాము. ఈ మంత్ ఎండింగ్ వరకు ఇది 3,000 ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే. లేకపోతే దీని నుంచి డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. ఫ్రమ్ స్క్రాచ్ నుంచి, బేసిక్ నుంచి, బిగినర్ లెవెల్ నుండి మొత్తం అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం కవర్ చేసాం అనమాట. ఏ ఆటోమేషన్, ఏ ఏజెంట్స్ ఇవన్నీ ఎలా బిల్డ్ చేయాలో N10లో. మీరు స్టూడెంట్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మీకు ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా దీంతో పాటు వీక్లీ లైవ్ సెషన్స్ కూడా ఉంటాయి అనమాట. మిమ్మల్ని ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ప్రతి వీక్ సాటర్డే కానీ సండే కానీ 1 అవర్ లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి. అంటే ఓన్లీ డౌట్ సెషన్స్ అనమాట. కంటెంట్ అయితే మొత్తం ఇందులోనే కవర్ చేసాము. ఇక్కడ మొత్తం మీరు ఇక్కడ సిలబస్ మొత్తం చూడొచ్చు. ఇక్కడ మీరు ఫ్రీగా సిలబస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఈ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకసారి సిలబస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు 4th టిప్ చూద్దాం. 4th టిప్ చాలా ఈజీ. జస్ట్ మనకి ఆర్గనైజ్ చేయడానికి ఈజీగా ఉన్నట్టు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వర్క్ ఫ్లో చూడండి. ఇది మా క్లయింట్ వర్క్ ఫ్లో. జస్ట్ డెమో కోసమే. ఇక్కడ ఈ వర్క్ ఫ్లో ఉంది కదా, ఈ వర్క్ ఫ్లో చాలా మెస్సీగా ఉందనుకోండి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రక్చర్డ్ వేలో అంటే బాగా కనిపించేటట్టు చేయాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ మౌస్తో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ బటన్ ఉంది కదా టైడీ అప్ది, దీని మీద క్లిక్ చేస్తే అది స్ట్రక్చర్డ్ వేలో వస్తాయి అన్నమాట. మీకు ఇది డైరెక్ట్గా మొత్తం క్లిక్ చేస్తే వర్క్ ఫ్లో మొత్తం అంటే ఏదైతే నోట్స్ ఉన్నాయో మొత్తం స్ట్రక్చర్డ్ వేలో వచ్చేస్తాయి. లేదు నాకు ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నోట్స్ అన్ని ఇలా పెట్టేసాను అనుకోండి. ఇప్పుడు జస్ట్ ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇది క్లిక్ చేస్తే మనకి ఆ పార్ట్ వరకు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇంత స్ట్రక్చర్డ్గా ఇలా వర్క్ అవుతుంది. ఇది మొత్తం వర్క్ ఫ్లో అయ్యాక మీ పెద్ద వర్క్ ఫ్లోస్ అయితే మీకు చాలా బాగా యూస్ అవుతాయి. చూడండి, ఇంత పెద్ద వర్క్ ఫ్లోస్ అయితే మీకు ఖచ్చితంగా కావాల్సింది. అది మనం బిల్డ్ చేస్తున్నప్పుడు మనం ఇలా చేస్తుంటాం కదా, నోట్స్ మనం మాన్యువల్గా పెట్టినప్పుడు ఇలానే ఉంటాయి. అది మనం ఇలా కనిపిస్తుంది దాన్ని జస్ట్ ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా మొత్తం కనిపిస్తాయి అనమాట. సేమ్ మనం ఈ టెస్టింగ్ నోట్స్ ఇలా మొత్తం వర్క్ ఫ్లో అనేది స్ట్రక్చర్డ్ వేలో అంటే ఫ్లోస్ అనేవి కరెక్ట్గా తెలుస్తాయి అనమాట. చూడండి, స్విచ్ నోడ్ ఇలా 4 ఫ్లోస్ ఉన్నాయి. ఇలా దీన్ని బట్టి ఈ లైన్లో ఈ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫస్ట్ ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయని అలా మనం స్ట్రక్చర్డ్ వేలో చూడడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం బిల్డ్ చేసినప్పుడు చాలా శాతం యూజ్ చేస్తాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ మొత్తం కీబోర్డ్ టిప్స్ అనమాట. ఒక్కొక్కటి చూద్దాం. మీరు ఏ నోడ్కైనా రీనేమ్ చేయాలనుకుంటుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేసి జస్ట్ స్పేస్ బటన్ మీద క్లిక్ చేయండి. మీకు రీనేమ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత పిన్ డేటా పిన్ చేయడానికి పి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. చూడండి, పిన్ పోయింది. ఇక్కడ పిన్ చేసిన దాన్ని పిన్ తీసేయాలన్నా పి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఉన్న దాన్ని పిన్ చేయాలనుకుంటే పి మీద క్లిక్ చేసి సరిపోతుంది. మీరు ఈ మొత్తం పిన్ చేయాలనుకుంటే మొత్తం సెలెక్ట్ చేసి పిన్ చేయొచ్చు. మళ్ళీ పిన్ మొత్తం తీసేయాలనుకుంటే మొత్తం మీద సెలెక్ట్ చేసి పి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. మొత్తం అనేది పోతుంది. ఇక్కడ కంట్రోల్ అవసరం లేదు, జస్ట్ పి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డి అనమాట. డి అంటే డీయాక్టివేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను డి మీద క్లిక్ చేస్తే డీయాక్టివేట్ అయిపోతుంది. అంటే మనకి ఫ్లో ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఈ నోడ్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. ఈ రెండు ఎగ్జిక్యూట్ అయిపోయి డైరెక్ట్గా ఈ నోడ్కి అనేది వెళ్ళిపోతుంది. అంటే ఆఫ్ చేసినట్టు, పవర్ ఆఫ్ చేసినట్టు. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, అదే అనమాట డీయాక్టివేట్ అంటే. అదైనా క్లిక్ చేసినా సరిపోతుంది. దీని తర్వాత కంట్రోల్ ఎస్. ఇది మన వర్క్ ఫ్లోని సేవ్ చేయడానికి వాడదాం అనమాట. అంటే మనం ప్రతిసారి సేవ్ బటన్ మీద క్లిక్ చేయకుండా ఒక వర్క్ ఫ్లో ఎడిట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మొత్తం అయిపోయినప్పుడు కంట్రోల్ ఎస్ మీద క్లిక్ చేసి సరిపోతుంది అనమాట. కానీ ఈ N10 వర్షన్లో సేవ్ అనే ఆప్షన్ లేదనమాట. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ప్రీవియస్ వర్షన్స్ మీరు వాడుతుంటే ఇది మీకు బాగా యూస్ అవుతుంది. ఓన్లీ N10లోనే కాదు, ఎక్కడైనా ఆల్మోస్ట్ కంట్రోల్ ఎస్ ఉంటుంది. దీని తర్వాత ఏంటంటే కంట్రోల్ ఏ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లో చాలా పెద్ద ఫ్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్లోలో నోట్స్ మొత్తాన్ని నేను కాపీ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ ఏ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకు ఈ నోట్స్ మొత్తం కాపీ అయిపోతాయి అనమాట. మనం వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయకుండా జస్ట్ ఇక్కడ కంట్రోల్ ఏ క్లిక్ చేస్తాం. తర్వాత కంట్రోల్ సి క్లిక్ చేస్తాం. కాపీ టు క్లిప్ బోర్డ్ అని వస్తుంది. వేరే N10లోకి వెళ్ళి ఇక్కడ కంట్రోల్ వి మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. మనం సెలెక్ట్ చేసుకునే మొత్తం ఇలా వర్క్ అవుతుంది. దీని మొత్తంని డిలీట్ చేయాలనుకుంటే జస్ట్ బ్యాక్ స్పేస్ కొడితే సరిపోతుంది అనమాట. అవి మొత్తం సెలెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి. మీరు ఇక్కడ ఇవి డిలీట్ చేయాలనుకున్నా జస్ట్ బ్యాక్ స్పేస్ ఈ మొత్తం సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. కంట్రోల్ అర్థమైంది కదా. కంట్రోల్ సి అంటే మనం ఒక్కొక్క ఈ నోడ్ని మళ్ళీ వేరే చోట వాడాలనుకోండి. కంట్రోల్ సి మీద క్లిక్ చేస్తాను. తర్వాత కంట్రోల్ వి మీద క్లిక్ చేస్తాను. ఇలా అవుతుంది అనమాట. అలా తర్వాత మీరు జూమ్ చేయాలనుకుంటే మీకు డైరెక్ట్గా ఇలానే ఉన్నాయి. జూమ్ అవుట్ చేయాలనుకుంటే ఇలా ఉంటాయి. ఒక్కొక్కసారి నోట్స్ అనేవి కనిపించవు అనమాట. అప్పుడు మీరు ఇలా చేసుకొని ఈ వర్క్ ఫ్లో వ్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది జూమ్ చేస్తుంది అనమాట. జూమ్ టు ఫిట్ అంటే
ఇవి కీబోర్డ్ షార్ట్ కట్స్ చాలా యూజ్ అవుతాయి. తర్వాత ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రతి నోడ్కి నేమ్ ప్రాపర్గా ఇవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వర్క్ ఫ్లో బిల్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆన్ ఫామ్ సబ్మిషన్, కాపీ ఫైల్ అనేవి ఈ మొత్తం ఏంటి ఫంక్షన్స్ అనమాట. జస్ట్ ఈ డ్రైవ్లో వచ్చేసి ఫంక్షన్స్ నేమ్స్ ఈ మొత్తం మనకి అర్థమవుతాయి కాబట్టి బాగానే ఉంది. కానీ కొన్ని చాలా బిగ్ నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ షీట్స్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఈ గూగుల్ షీట్స్లో మనకి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే అపెండ్ ఆర్ అప్డేట్ అని ఇలా వస్తుంది. ఇలా మనం చేసుకుంటూ పోతే చాలా నోట్స్ అనేవి వస్తాయి కదా. ప్రతి దానికి నేమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సేమ్ ఇదే ఇలాంటిది మళ్ళీ నేను వేరేది పెట్టాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే సేమ్ అదే పేరు షీట్ 1 అని అలా వస్తుంది. 1 అనేది యాడ్ అవుతుంది, ఇంకోటి చేశానంటే 2 అనేది యాడ్ అవుతుంది. మనం ఇలా వర్క్ ఫ్లోస్ మొత్తం ఇలా చేస్తున్నప్పుడు మొత్తం బాగా కనిపిది అనమాట. మనకి ఏ ఫ్లోలో ఎలా అవుతుందో కూడా అర్థం కాదు. అందుకు మనం ఏం చేయాలంటే ప్రతి నోడ్ని ఈ స్పేస్ బటన్ మీద క్లిక్ చేస్తే రీనేమ్ వస్తుంది కదా, రీనేమ్ అనేది చేసుకోవాలి. ఈ రీనేమ్ చేయడం వల్ల వేరే వాళ్ళు మన వర్క్ ఫ్లోని ఈజీగా అర్థం చేసుకోగలరు. వాళ్ళ వర్క్ ఫ్లోస్ ఏమైనా ఉంటే మనం కూడా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దీంట్లో కాపీ ఫైల్ అవుతుంది, దీంట్లో అపెండ్ అవుతుంది, దీంట్లో అప్డేట్ అవుతుందని అలా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.